హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ యానిమల్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీని యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్తో వైల్డ్గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా, రష్మిక మందాన, తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటించారు. ఈ మూవీ డిసెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచే యానిమల్ మూవీకి ఇండియాలో మంచి ఆదరణ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఫుల్ రన్లో 900 కోట్లకు పైగా గ్రాస్ను, 550 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టి యానిమల్ రికార్డును సృష్టించింది. ఇక థియేటర్స్లో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 26 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే యానిమల్ మూవీ థియేటర్ వర్షన్ కాకుండా మరోలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కొత్త కంటెంట్ను యాడ్ చేసి దీన్ని తీసుకురాబోతున్నారట మేకర్స్. యానిమల్ మూవీ ఓటీటీ వర్షన్కు 20 నిమిషాలు జత చేయనున్నారు. దీంతో థియేటర్స్లో చూసిన వారు కూడా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు.